ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము మరొక దేవుని మాటల చేత ఒకరికొకరము దేవుని మాటల చేత హెచ్చరించబడి సరిచేయబడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. కార్యములు అల్పమై ఉన్నవి, కాలము తునీకరించబడిన వాడు లోకమంతటా సంచారము చేయుచు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాయెలు చేతి నూనె గుండులు చూసి సంతోషించను. ఇక్కడ కాలము అల్పమై ఉన్నది, స్వల్పమై ఉన్నది. కాలము తునీకరించబడిన వాడు లోకమంతా సంచరిస్తున్నాడు. దేవుని యొక్క 7 నేత్రములు జెరుబ్బాయెలు చేతిలో చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి అంటే ఆయన చేతిలో గుండు, నూనె గుండును చూసి ఇదిగో ఆయన సంతోషిస్తున్నారు. ఈ వాక్యములో పరిశుద్ధ గ్రంథములో మట్టపు గుండు, నువ్వుల దారముతో వేసినటువంటి గుండు, ఇది దేనికి సాదృశ్యముగా ఉందంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పునాది వేసిన తర్వాత ఇది 3, 4, 5 స్టేర్లు, ఎన్ని స్టేర్లు వేయాలన్నా ముందు ఈ పునాది మీద తీయబడినటువంటి కాలమ్స్ లేకపోతే పిల్లర్స్ మొదటిగా వేసే విషయంలో నూనె గుండు అనగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దాన్ని తాపీ మేస్త్రులను అడిగితే దాన్ని ఏమంటారంటే తూకం అంటారు, లేకపోతే వడమ్మ అంటారు వాళ్ళ భాషలో. మన బైబిల్ భాషలో చెప్తున్న మాట మట్టపు గుండు. ఇది దేనికి సూచిస్తుందంటే ఇది జెరుబ్బాయెలు చేతిలో ఉంది. ఇది తిన్నగా ఉందా, కాస్త ఒరిగినట్టుందా, దాన్ని సరిచేసేటువంటి నూనె దారముతో కలిగిన ఇది మట్టపు గుండు. దేవుడు చూసినప్పుడు జెరుబ్బాయెలు చేతిలో ఉంది. ఈరోజు ఈ వాక్యము ఎందుకు మనతో మాట్లాడుతున్నారంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి దేవుడు భక్తి చేస్తున్నావు అని చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అని చెప్తున్నావు, కానీ పునాది మీద చక్కగా కట్టబడినట్లుగా ఉన్నావా, ఒరిగినట్లుగా ఉన్నావో దాన్ని సరిచూసేది దేవుడు ఉన్నాడు. చక్కగా సరిచూసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా మీకు అర్థమవటానికి మనం చూస్తే ఆమోసు గ్రంథములో 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువగు యెహోవా పశ్చాత్తాపపడడు, అదియు జరగదని సెలవిచ్చి 8లోకి వచ్చేలకే మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని ఆ గుండు ఇది ఆ గోడ పైన ఎక్కి కట్టబడుచున్నటువంటి ఆ గోడలో నిలిచి ఉండుట దర్శనమందు నాకు కనబడెను. ఇక్కడ ఆమోసు చెబుతున్నాడు, యెహోవా ఆ గోడ మీద నిలిచి ఉండుట నేను చూశాను. దర్శనమందు ఎలాగంటే మట్టపు గుండు చేత పట్టుకొని ఆ గోడ మీద ఆయన ప్రతి కట్టబడుతున్నటువంటి గోడ మీద నిలిచి ఉండుట చూశాను. ప్రతి ఆత్మీయతలో దేవుడు నిన్ను సరిచూసేటువంటి కొలతగా ఉంది. వంకర టెంకరగా వెళ్ళిపోయేది కాదు. ఇంకా కొన్ని వంకర బుద్ధులు, ఇంకా కొన్ని వంకర శాస్త్రాలు, కొన్ని బలహీనపరిచేవి వాళ్ళలో ఉంచుకొని నేను ఆత్మీయతలో పెద్ద నా అంత గొప్పోళ్ళు లేడు, నాకింత మించినోళ్ళు లేడని అనుకునేటువంటి పరిస్థితి కాదు. ఎప్పటికప్పుడు ఆయన చేతిలో మట్టపు గుండు ఉంది. ఆ గోడ ఎలాగ సరిగా ఉందో లేదో అది ప్రతి రాయికి ఎలాగ చూసుకుంటున్నారో ప్రతి రోజు మనము ఆత్మీయతలో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా కట్టబడుతుందా, ఒరిగి ఉన్నదా?
కొన్ని గోడలు అయితే మీరు చూడండి, పునాది లేకపోతే ఏమవుద్దు తెలుసా? పునాది తప్పబడిందంటే పడిపోయిన గోడగా ఉంటుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, అది వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసరగా ఆ ఇంటి మీద కొట్టగా పునాది లేనందున, పునాది మీద లేనందున అది పడిపోయెను అని రాయబడింది. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితము ఒకటి పునాది మీద ఉండాలి, రెండోది చక్కగా కట్టబడాలి. ఇప్పుడు నువ్వు కట్టబడే ప్రతి ఒక్కటి దేవుని చేతిలో మట్టపు గుండుతో ఆయన చూస్తున్నాడు. కొలత ఒరిగిపోతున్నావో, చెదిరిపోతున్నావో, లేకపోతే మరి పునాది తప్పిపోతున్నావో, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఈ మట్టపు గుండు దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే, ఇదిగో చూడండి, యెషయా గ్రంథములో 28వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. నేను న్యాయము కలే నూనెగాను నీతి అనేటువంటి మట్టపు గుండుగా ఇదిగో వాడిగలిగినటువంటి ఆ గోడ మీద అది ఎలా సవి చూసినట్లుగా రాయబడి ఉన్నదో, ఇది ఎలా ఉన్నదనంటే, ఇదిగో నీతి కలిగినటువంటి మట్టపు గుండుగాను పెట్టెదను అని రాయబడి ఉంది. ప్రతి విషయములో మీరు గమనించాలి. దేవుడి సన్నిధిలో మనం ఎదుగుతున్నామంటే నీలో నీతి ఎంత ఎదుగుతుంది, నీతి ఎలా ఎదుగుతుంది? నీలో నీతి కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ప్రతి పాపము నుండి పవిత్రపరిచి నీతిమంతులుగా చేశాడు ఆయన. నీతిని చూసిస్తుంది ఇక్కడ ఈ మట్టపు గుండు వారి కొలతలతో చూసినటువంటి అనుభవం. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి చాలిన దేవుడై ఉన్నారు. మీరు గమనించాలి. ఇంకను మనం గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథములో 21వ అధ్యాయం 13వ వచనములో ఆహాబు కుటుంబీకులు సంచరించిన పట్టణపు మట్టపు గుండును యెరూషలేము మీద ఇదిగో సాగిలినప్పుడు, ఇక్కడ మీరు గమనిస్తే ఒక పాలెములో తుడిచిపెట్టినట్లుగా, దాన్ని దొర్లించినట్లుగా తాము నేను యెరూషలేమును తుడిచివేసిదనని చెప్తున్నాడు. యెరూషలేము అనేది దేవుని ఆలయము, దేవుని మందిరమునకు సూచన. ఆహాబు కుటుంబీకులు సరిచూసుకునేటువంటి మట్టపు గుండిది యెరూషలేము మీద కొనసాగిస్తున్నారు. దేవుని బిడ్డల మీద ఎప్పటికప్పుడు సరిచూసుకోవలసినది ఇది మట్టపు గుండు. వంకర పోకోకుండా చూసేటువంటి మట్టపు గుండు, నీతి కనిపించేటువంటి, నీతిని కొలతలు కొలిసేటువంటి మట్టపు గుండు, సరిచూసుకునేటువంటి మట్టపు గుండు. నేను ముందే చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మనం సరిచూసేవాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితం సరిగా ఉందా లేదా, ఏ రోజుకు ఆ రోజు నువ్వు చూసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు నీ లోతెంతో, నీ ఎత్తెంతో, నీకున్నటువంటి వెడల్పెంతో, విశ్వాస జీవితములు, ప్రార్థన జీవితములు, ఆత్మీయ జీవితములు, దేవుడిలో నువ్వు ఎలా కట్టబడుతున్నావో, దేవుడిలో ఎలాగ నువ్వు అమర్చబడి ఉన్నావో వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం 2వ అధ్యాయం 21వ వచనంలో, ప్రతి కట్టడములను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా అగుటకు మనము వృద్ధి పొందుచున్నాము. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి కట్టడములు సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో చక్కగా కట్టబడాలి. ఎలా కట్టబడాలంట? ఆయన ఆలయము చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన ఆలయముగా కట్టుటకు మీరు వృద్ధి పొందాలి. పరిశుద్ధతలో దేవుడు మందిరానికి వస్తున్నాను, వెళుతున్నాను అయిపోయిందంటే కుదరదు. నీలో ఎంత పరిశుద్ధత ఉన్నది, నీవు ఎంత చక్కపరుచుకుంటున్నావు, ఎంత నీతిగా నడుచుకుంటున్నావు, ఎంతగా దేవుని సన్నిధిలో చెప్పిన ఆయన వేసిన పునాది తప్ప వేరొక పునాది లేదు, వేరొక పునాది లేదు. ఆ పునాది మీదే చక్కగా మనము కట్టబడాలి, పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడాలి. దేవునిలో మనము చక్కగా అమర్చబడి దేవుని సన్నిధిలో నిబంధన కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నాకెవరు చెప్పేవాళ్ళు లేరులే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదులే అని అనుకోవద్దు. వాక్యం వింటూ ప్రభుకి నీ హృదయం ఇచ్చి, ప్రభు వలన నువ్వు ప్రతి కార్యాలు పొందుకోవాలంటే
ప్రభు మనల్ని కొలత కొలుస్తున్నాడు. చక్కగా కట్టబడిన మరి ఆత్మ సంబంధముగా కట్టబడుతున్నారా? కాస్తో కోస్తో వరిగిపోయినట్లుగా. పునాది తప్పకూడదండి, పునాది తప్పొద్దు, వరిగిపోవద్దు. నీతి అనేటువంటి మట్టపు గుండు, సరిచేసుకునేటువంటి మట్టపు గుండు, ఇంకను రాయబడినటువంటి విషయంలో చక్కగా కట్టబడుతున్నటువంటి దేవుని దేవాలయముగా ఉండటకు, దేవుడు వృద్ధి పొందుటకు మట్టపు గుండును చూస్తాడు ఆయన. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడి సన్నిధిలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సాలే ఎంతవరకు అనుకుంటున్నావా? రోజు రోజుకి దేవుడితో మరింతగా మనము ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలి. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి అన్ని విషయాల్లో ఆయన ప్రభు కార్యాలు జరిగించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా అయా, మట్టపు గుండు, నువ్వులు దారపు గుండు మీ చేతిలో ఉంది. యేసుక్రీస్తు అనే పునాది మీద ఆత్మ సంబంధమైనటువంటి మా జీవితాలు చక్కగా కట్టుకొని అమర్చబడి పరిశుద్ధ ఆలయముగాను, పరిశుద్ధ దేవుని మందిరముగాను, పరిశుద్ధ పరచబడినటువంటి ఆత్మ సంబంధముగా నడుచుకునటానికి మీరే మీ కృప దయచేయండి. ప్రతి కట్టడములు చక్కగా కట్టబడాలని చెప్తున్నాం ప్రభు. చక్కగా ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందాలని చెప్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నీతి తప్పి ఉన్నా, బలహీనతలో ఉన్నా, చెదిరిపోయిన అనుభవాలలో ఉన్నా చక్కపరిచి పరిశుద్ధ ఆలయముగా కట్టబడటం, ప్రతి కట్టడములు జాగ్రత్తగా చూసుకొని నడుచుకునేటట్లుగా కృప చూపించి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.